మినీ మేడారం జాతర వైభవంగా జరుగుతుంది. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తులు అమ్మవార్లకు ప్రీతికరమైన చీర, సారే, బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మండే మెలిగే జాతరను ఘనంగా నిర్వహిస్తామంటున్న సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే మేడారంకి చేరుకొని ముందస్తుగా ఇటు జంపన్న బాగులో స్థానాలు ఆచరించిన తర్వాత కూడా తల్లుల సంబక సారక తల్లుల గద్దెల వద్దకు వచ్చి కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటు సంబక సారక తల్లులకు అతి ప్రీతి అయిన సారా చీర, ఇటు పసుపుతో పాటు బంగారాన్ని కూడా సమర్పించుకొని అయితే భక్తులైతే తల్లుల దర్శించుకొని అయితే మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు సంబక సంబంధించిన ప్రధాన పూజారి సిద్ధమైన అరుణ్ కుమార్ ఉన్నారు. ఇవాళ ఈరోజు ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ఇలాంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడతారనే అంశాల గురించి కూడా తెలుసుకుందాం. అని చెప్పండి, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతాయి? ఈ మినీ మేడారం జాతరని మండమెలిగే పండుగ అంటారు. అంటే ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర జరుగుతుంది. అమ్మవారిని కుంకుమర్ని రూపంలో తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ మండమెలిగే పండుగ రోజు అమ్మవార్లకు చెందిన వంశస్థులు తమ తమ ఇళ్లలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మరలా ఊర్లో ఉండే గుళ్ళల్లో ప్రత్యేకంగా అమ్మవారి పీటను అలంకరించి పసుపు, కుంకుమ, చీరే, సారే ప్రత్యేకంగా ఇప్పపుల నైవేద్యంగా పెట్టి ఇప్పపు శాఖను ఆరబోసి పూజారులకు సంబంధించిన పూజారులందరూ కలిసి భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి అమ్మవార్లను కొలవడం జరుగుతుంది. అంటే ఈ నలుగురు వంశస్థులు, ఇటు సార్లమ్మ పూజారులు, సమ్మక్క పూజారులు, ఇటు కొండాయి పూజారులు, ఇటు పగిడిద్దరాజు పూజారులు తమ తమ గుళ్ళల్లో ప్రత్యేకంగా పూజలు చేసి ఈ రోజు సాయంత్రం గద్దెలకు చేరుకొని మరలా ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహించి రాత్రంతా జాగారాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల పాటు జరిగే మండమెలిగే మినీ మేడారం జాతరకు సంబంధించి కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, ఏ విధంగా జరుగుతాయి? అదే అమ్మవార్లకు ప్రత్యేకంగా చీర, సారా పెట్టి పూజించడం జరుగుతుంది. పూజారులందరూ నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి అమ్మవార్లను కొలవడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఏదైతే మినీ మేడారం జాతర అయితే జనసంద్రంగా మారిందని కూడా చెప్పవచ్చు. అయితే నేటి నుండి మేడారం జాతర జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు వివిధ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులైతే ఇటు తల్లుల వద్దకు చేరుకొని కూడా తల్లులకు అతి ప్రీతి అయిన సారా, చీర, బంగారాన్ని కూడా సమర్పించుకొని కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరికలు తెరిచే కొంగు బంగారం తల్లులంటూ కూడా భక్తులైతే పెద్ద ఎత్తున అయితే మేడారం జాతరకు వచ్చి కూడా ఇటు తల్లులను అయితే దర్శించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా మండిమెలిగే జాతరకు సంబంధించి కూడా 4 రోజుల పాటు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటూ కూడా ఇటు సమ్మక్క తల్లికి సంబంధించిన ప్రధాన పూజారి సిద్ధమైన అరుణ్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్టు మధుతో హరికృష్ణ, అమ్మా న్యూస్.